హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడు ఇది వచ్చేసి పార్ట్ 2 వ్లాగ్ అనమాట. పార్ట్ 1 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా మా తమ్ముడి వెడ్డింగ్కి. సో ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇప్పుడైతే మేము అందరము రెడీ అయిపోయాము. నలుగు అనమాట అక్కడ వెళ్తున్నారు హల్దీ ఫంక్షన్. సో దానికోసం ఇప్పుడైతే అందరము వెళ్తున్నాము. ఇప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కంటిన్యూషన్ అంతా కూడా అక్కడికి కంటిన్యూ చేస్తాను నేను. సో పందిరి ఇలా రెడీ చేస్తున్నారు. ఇక్కడ పూజ చేశారు. దాన్ని చేస్తారు చేసేసాం. ఆ కూర్చున్నప్పుడు కూడా అన్నీ పెడతారు. తెలుసులే. రేపు హల్దీకి నలుగుకి అంతా కూడా ఇట్లా రెడీమేడ్ బిందులు. ఎక్కువ మాట్లాడితే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని చూపిస్తా. ఈమె పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, ఈమె పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ. వీళ్ళు కూడా వీళ్ళు కొడుకులు కావరా? అది కూడా వీళ్ళు పెళ్లి కొడుకు తమ్ముళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మేకప్ లేదంట. నేను నాదే కాబట్టి ఛానల్ నేను ఆల్రెడీ చెప్పేసాను మా తమ్ముడిది పెళ్లి అని. సో వీళ్ళకి మేకప్ లేదు ప్రస్తుతానికి. మండపంలో చూపిస్తాను విత్ మేకప్ తో. ఇప్పుడు ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోయినారు. ఇట్లా కూర్చుంటే మీరు రెడీ చేయమంటే వీళ్ళకి చాలంట. అబ్బాయిలకి మొహం కడుక్కొని వస్తే చాలంట. వదిన నా కంట్రోల్. ఆన్ చేయమంటే చేస్తారంటే ఇంకా ఒక్కటే కీ. 2 డైలాగ్లు ఇచ్చిన ఆను ఆపు. పెయిడ్ ప్రమోషన్. సో నలుగులో చాలా టైప్స్ నలుగులు ఉన్నాయి. సో నాకు ఎగ్జాక్ట్గా నేమ్స్ తెలియవు, కానీ ఒక 3 days ముందు నుంచి ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క నలుగు పెట్టారనమాట. ఇప్పుడైతే మేము పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇక్కడైతే ఇప్పుడు ఈవినింగ్ నలుగు పెడుతున్నారు పెళ్లి కూతురికి. సో తమ్ముడి పెళ్ళి అని చెప్పేసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చారు ఏంటని డౌట్ అయితే రావచ్చు. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే పెళ్లి కూతురు వాళ్ళు కూడా మాకు రిలేటివ్సే. తను మా అక్క కూతురే అనమాట. సో అందరము ఒకే ఊర్లోనే ఉంటాము. అందుకనేసి నేను ఇటు పెళ్లి కొడుకు అంటే మా తమ్ముడి నలుగు, ఇటు పెళ్లి కూతురు నలుగు ఇద్దరివి కవర్ చేస్తున్నాను. సో మాకు 2 ఇంపార్టెంటే అనమాట. పెళ్లి కొడుకుకి జస్ట్ ఒకటో 2 నలుగులు ఉంటే పెళ్లి కూతురికి అయితే ఎక్కువ ఉంటాయి కదా. సో ఇంకా వరుసగా నలుగులే అనమాట. ఇంకా ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అన్నట్టు చేస్తూనే అన్నారు. ఇంకా అలా టోటల్గా 3 days అయితే చేస్తున్నారు అనమాట. రేపు వేసుకొస్తా పచ్చనైకి. హాయ్ చెప్పు దివ్య. ఆఫ్టర్ మేకప్ చూపిస్తాను. అవును తిరిగి ఇంకొకసారి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు టీజ్ చేస్తున్నారు అనమాట. ఆఫ్టర్ మేకప్ బిఫోర్ మేకప్ చూపిస్తానన్నావు కదా, చూపించు అన్నట్టు చెప్తున్నారు. అదే క్యాప్చర్ చేస్తున్నాను ఇక్కడ. సో కెమెరామెన్ వాళ్ళు వీడియో తీస్తుంటే నా పాటికి నేను గోప్రో తీసుకొని నేను వీడియో షూట్ చేస్తున్నాను వ్లాగ్ కోసము. మినీ కెమెరామెన్. అండ్ ఇంక ఇప్పుడైతే నలుగు స్టార్ట్ అయిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళు 1 by 1 పెడుతున్నారు.
సేమ్ అదే దానికోసమే ఇక్కడ అక్క కరెక్ట్ నాని అంటే చేసాడు. వెరీ గుడ్. ఐరా గుండు. సో ముందు రోజు నైట్ అయితే నలుగైపోయింది. ఇంక ఇది మరుసటి రోజు. ఇప్పుడైతే హల్దీ అన్నమాట. హల్దీ ఫంక్షన్ ఇప్పుడు. యాక్చువల్లీ మేము పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ అనమాట హల్దీ ఫంక్షన్ చేస్తుంది. ఇద్దరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని ఆడే కలిపి ఒకేసారి చేస్తున్నారు. యాక్చువల్లీ నేను లెహంగా వేసుకున్నాను, బట్ వీళ్ళు నా చేత ఇప్పించేశారు. దిస్ గాయ్ నెంబర్ 1 బుల్షిట్ గాయ్. హల్దీ కోసము నేను వీడి పని మెయిన్ చూద్దాము. ఈ పెళ్లి కొడుకు పని వేసుకున్నాను చూడండి. నువ్వే కదా ఇప్పించింది. ఇట్లా ఏమి తెలియనట్టు నంగనాచలాగా సెల్లు చూసుకుంటా కూర్చున్నాడు. సరే కానీ చూద్దాం, వీడా నేనా చూద్దాం. సో ఇదన్నమాట సెట్. Hello, we are the gangster. బాగా చెప్పు చెప్పేంటి చెప్పు చెప్పు చెప్పేంటి త్వరగా రాపో చెప్పు. కొట్లాడు ఇంకా పిలిచిరా పిల్లని అంతే. దివ్య 32 పళ్ళు కనపడాలా? నవ్వు నవ్వు. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అన్ని కనిపించేయాలా? అలసిపోయి కూర్చున్నాం. అయ్యో తాత మా సరే కూర్చొని అవసరం లేదు, నిలబడదు. దాన్ని చూడు మరి ముఖం ముఖం పెట్టుకుంటున్నాడు. ఏమంటే పెళ్లి కూతురు నిలబెట్టే ఆర్డ్గా పెళ్లి కొడుకు నిల్చోబెట్టి సాంప్రదాయని అశుభం. మా దగ్గర నిన్నేం చేస్తారు ఈరోజు? డబ్బా పట్టుకుంటేనే నేను ఇప్పుడు ఇంకా అవునన్నా రేపు తెల్లారితే నేను ఫోటో పెట్టుకుంటా. పింకీ కూడా చేస్తాడు చూడు.
అది పట్టుకో నాకు తీసేవాళ్ళు ఎవరు ఏంద్రా బుక్ చేస్తున్నావు బుక్ చేయద్దురా నువ్వు తీయట్లేదు తీయడమే నన్ను ఫోకస్ చేయమన్నాను కదా అది నేను ఎత్తుపోతాడు కాదు వీళ్ళిద్దరికి పోయి నువ్వు ఫస్ట్ మళ్ళీ అక్క చేస్తాను పొద్దుగా అదే కదా ఎంతసేపు అదే You are on the farm, right? Yes. హనీ కనిపిస్తుంది కదా ఫస్ట్ పోయి నువ్వు తమ్ముడు నిన్న కానీ లేట్ అవుతుంది ఇంకా ఫుల్ గానా కళ్ళకి తగిలింది అన్నవరం సినిమాలో మొత్తానికి అయ్యో 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 మా మరదాలను ఎట్లా చేసేసిన పింకీ అల్టిమేట్ అయిపోయింది దానికి పెట్టు అట్లా చిన్నప్పుడు క్లాస్ లో మొత్తం పూసేస్తావా అన్నా మేడం అలా నిల్చోండి మేడం నువ్వు తీయాలి రావాలి అందరూ కదరా
పని నీకు వచ్చి అన్ని అయిపోయిగా ఒరే కంట్లో మంటలు వస్తాయి దీనికి మంటలు వస్తావు బిందె ఎత్తుకోను నాకు ఒక జగ్గి తీసుకో చెమ్మ తీసుకో నేను ఇంత రెస్పెక్ట్ ఇస్తాను అప్పటి నుంచి పోయింది ఇంత రెస్పెక్ట్ తిరిగి ఉన్నప్పటి నుంచి తమ్ముడు వెనక పడిపోతురే దూరం నుంచి జోలో పెట్టుకాయి అదే ఎత్తుకో కనబడుతుంది నాకు కూడా వేయడమంట కానీ అక్కడ తప్పించుకుని వెళ్ళిపోవాలి వచ్చేస్తుంది ఎవరికో రెడీ 1 2 3 ఏమన్నా ఉంటే చేస్తే మేలే బంటిని కూర్చోబెట్టన్నాడా ఏమన్నా బుద్ధి ఉందా బంటి పైన చూసారు కదా ఇలా జరిగిందనమాట హల్దీ ఫంక్షన్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. నేను వీడియో కూడా కొంచెం లాగ్ అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయలేకపోయాను. మొత్తం వీడియో అప్లోడ్ చేయాలనిపించింది ఎందుకంటే ఎడిట్ చేసేప్పుడు కూడా చాలా బాగా మెమొరబుల్ గా అనిపించింది అనమాట. అందుకే మొత్తం వీడియో పెట్టాను. అండ్ దీని తర్వాత నైట్ సంగీత్ జరిగింది. సంగీత్ వీడియో అయితే నేను తీయలేకపోయాను. అండ్ తర్వాత డైరెక్ట్ గా ఇంకా పెళ్లి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్ లో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.